నువ్వు రెడ్డి అయినా కాపు అయినా కమ్మ అయినా బ్రాహ్మణుడి విషయంలో నువ్వు శూద్రుడివే. ఏం చెప్తాడు, నీ పేరు ఏంటంటే పెంటయ్య అంటాడు. ఇదేంటండి బాబు, వాళ్ళందరికీ మంచి పేర్లు చెప్పారు, నాకు పెంటయ్య అంటారు ఏంటంటే. మంగళ్యం బ్రహ్మణస్య క్షత్రియస్య బలాన్వితం వైశ్యస్య ధన సంయుక్తం శూద్రస్య జుగుప్సితం అని చెప్పి మనుస్మృతి చెప్పింది. ఏమిటి దాని అర్థం? మంగళ్యం బ్రహ్మణస్య, బ్రాహ్మణుడు మంగళకరమైన పేరు పెట్టుకొనవలెను. క్షత్రియస్య బలాన్వితం, క్షత్రియుడు బలసూచకమైన పేరు పెట్టుకొనవలెను. వైశ్యస్య ధన సంయుక్తం, వైశ్యుడు ధనసూచకమైన పేరు పెట్టుకొనవలెను. శూద్రస్య జుగుప్సితం, శూద్రుడు జుగుప్త కలిగించేటువంటి రోత కలిగించేటువంటి పేరు పెట్టుకొనవలెను. పెంటయ్య, పొల్లయ్య, వెర్రియ్య, నల్లయ్య, కొండయ్య ఇలాంటి పేర్లు ఎక్కడ అగ్రకులాల్లో కనిపించవు. ఒకసారి మీరు భూతద్దం పెట్టి ఎత్తుక్కోండి కావాలంటే, కింది కులాల్లోనే ఉంటాయి. ఏంటో నీకు పెంటయ్య అని ఎందుకు పేరు పెట్టారంటే, పిల్లలు పుట్టి చచ్చిపోతున్నారని చెప్పి మా అమ్మ నన్ను పెంట మీద ఇడిచిందటండి, అందుకు పెంటయ్య అని పెట్టారు. పొల్లయ్య అని పేరు ఎందుకు పెట్టారు అంటే, తినేసిన ఆకుల్ని మన అరిటాకుల్లో భోజనం చేసి ఆకును పడేస్తే దాన్ని పొల్లాకు అంటారు. అటువంటి ఆకుల్ని పెంట మీద పడేసిన తర్వాత ఆకుల మీద ఇడిస్తే పొల్లయ్య అని పేరు పెట్టేవారు పూర్వం. ఇవన్నీ కూడా కింది కులాల్లోనే కనిపిస్తాయి మనకి.